నేను బుద్ధుడిని. నా జాతక్కథలు కేవలం కథలు కావు, అవి జీవితం నేర్పే మార్గాలు. ప్రతి కథలో కరుణ, ప్రతి సంఘటనలో నైతికత ఉన్నాయి. నమస్కారం. మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఇక నా వల్ల కాదు అని నిరాశపడే ఉంటాం కదా. అయితే ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఒక అద్భుతమైన కథను చూడబోతున్నాం. మందబుద్ధి అని ముద్రపడిన ఒక సాధారణ వ్యక్తి అత్యున్నత ఆధ్యాత్మిక మరియు భౌతిక విజయాలను ఎలా సాధించాడనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రండి మొదలు పెడదాం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది చూడండి. ఎవరైతే అస్సలు పనికిరారు అని సమాజం పక్కన పెట్టేస్తుందో వారిలోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మార్పు రాగలదు. నిజంగానే ఎన్నో అవరోధాలతో మొదలై అందరిచేత చీత్కరించబడిన ఒక వ్యక్తి అంతిమంగా ఎలా విజేతగా నిలిచాడో ఈ కథలో మనం తెలుసుకోబోతున్నాం. ఇది వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మొదటి భాగం, తిరస్కరించబడిన సోదరుడు. ఒక ధనిక వ్యాపారి కుమార్తె తన పనివాడితో పారిపోయినప్పుడు మార్గమధ్యంలో ఇద్దరు అన్నదమ్ములు జన్మించారు. వారే మహాపంథక మరియు చుల్లపంథక. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. వాళ్ళిద్దరి మధ్య అస్సలు పోలికలేదు. పెద్దవాడైన మహాపంథకుడు చాలా చురుకైనవాడు. బుద్ధుని బోధనలను సులభంగా నేర్చుకుని వెంటనే జ్ఞానోదయం పొందేశాడు. కాని చిన్నవాడైన చుల్లపంథకుడు మాత్రం పాపం 4 నెలలు కష్టపడినా కనీసం ఒక్కటంటే ఒక్క పద్యం కూడా గుర్తుపెట్టుకోలేకపోయాడు. దాంతో మందబుద్ధి అని పేరు తెచ్చుకున్నాడు. 4 నెలలు చూసి చూసి విసుగొచ్చిన అన్న ఏమన్నాడో తెలుసా? నువ్వు ఈ ధర్మానికి పనికిరావు, వెంటనే ఆశ్రమం వదిలి వెళ్ళిపో అని ముఖం మీదే అత్యంత కఠినంగా చెప్పేశాడు. అది మాత్రమే కాదు, అప్పట్లో ప్రసిద్ధ వైద్యుడైన జీవకుడు 500 మంది భిక్షువులకు ఒక భారీ విందు ఏర్పాటు చేస్తే అందులో కూడా ఈ చిన్నవాడికి స్థానం లేకుండా చేశారు. సొంత అన్నే అలా గెంటేయడం నిజంగా చాలా బాధాకరం కదూ. రెండో భాగం, బుద్ధుని జోక్యం. అసలైన మలుపు ఇక్కడే ఉంది. అలా సొంత అన్నే గెంటేయడంతో చుల్లపంథకుడు పూర్తిగా కుంగిపోయాడు. సరే, ఇక నా వల్ల కాదు, ఈ మార్గం వదిలేద్దాం అనుకుంటున్న ఆ చీకటి సమయంలో సాక్షాత్తు గౌతమ బుద్ధుడే స్వయంగా రంగంలోకి దిగాడు. బుద్ధుడు అతని పరిస్థితిని, అతని నేర్చుకునే విధానాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకే బట్టి పట్టడానికి కష్టమైన శ్లోకాలు ఏమీ ఇవ్వకుండా ఒక స్వచ్ఛమైన తెల్లటి గుడ్డను చేతికిచ్చి అశుద్ధి తొలగిపోతోంది అని జపిస్తూ దాన్ని రుద్దమని చెప్పాడు. మూడవ భాగం, మురికిగా మారిన వస్త్రం. అయితే ఆ యువ భిక్షువు చేతిలో మొదట ఒక స్వచ్ఛమైన తెల్లటి గుడ్డ ఉంది. బుద్ధుడు చెప్పినట్లే అతని ఏకదాటిగా దాన్ని రుద్దుతూ జపం చేస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు ఏమైంది? అతని చేతుల చెమట మురికి తగిలి ఆ తెల్లటి గుడ్డ కాస్త నల్లగా మురికిగా మారిపోయింది. కళ్ళెదురుగా జరిగిన ఆ మార్పును చూసిన అతని మనసులో ఒక అద్భుతమైన ఆలోచన రేకెత్తింది. ఇక్కడే ఒక గొప్ప తాత్విక సత్యం వెలుగు చూసింది. అదే అనిత్యం. అంటే ఈ సృష్టిలో ఏదైనా సరే మారుతుంది, ఏదీ శాశ్వతం కాదు అనే ప్రాథమిక సత్యం. కాసేపటి క్రితం పవిత్రంగా స్వచ్ఛంగా ఉన్న ఆ గుడ్డ తన చేతుల వల్లే కదా ఇప్పుడిలా మురికిగా మారిపోయింది. అంటే మనం శాశ్వతం అనుకునేవన్నీ అనిత్యమే అని అతను స్వయంగా గ్రహించాడు. సరిగ్గా అప్పుడే బుద్ధుడు అక్కడికి వచ్చి ఒక మాట చెప్పాడు. నాయనా, మనం నిజంగా తొలగించాల్సిన మురికి ఈ గుడ్డకు ఉన్నది కాదు, మన మనసులో ఉన్న లోభం, కోపం మరియు మోహం అని చాలా స్పష్టంగా వివరించాడు. అంతే, ఆ ఒక్క ఆచరణాత్మకమైన పాఠం మందబుద్ధి అని పిలిపించుకున్న ఆ భిక్షువును ఒక్కసారిగా జ్ఞానోదయం వైపు నడిపించింది. ఎంత అద్భుతం కదూ. ఇక 4వ భాగం, 1000 మంది భిక్షువులు. ఇక్కడ ఆశ్రమంలో ఇదంతా జరుగుతుంటే అక్కడ జీవకుడి ఇంట్లో విందు ఇంకా మొదలవలేదు. ఎందుకు? ఆశ్రమంలో ఎవరూ లేరు, అందరూ వచ్చేశారు అని అన్న చెప్పినా బుద్ధుడు మాత్రం ఇంకా ఒక భిక్షువు మిగిలి ఉన్నాడు, అతను వచ్చేదాకా నేను భోజనం చేయను అని కూర్చుండిపోయాడు. అప్పుడు ఎవరినైతే పనికిరాడు అని గెంటేశారో ఆ చుల్లపంథకుడు తన కొత్త ఆధ్యాత్మిక శక్తితో అందరికి దిమ్మ తిరిగే ఆశ్చర్యాన్నిచ్చాడు. ఒక్కసారిగా ఏకంగా 1000 మంది భిక్షువుల మాయారూపాలను సృష్టించి చూపించాడు. అక్కడున్న వాళ్లందరికీ నోట మాట రాలేదు. మనమిప్పుడు 5వ భాగంలోకి వచ్చేశాం. చనిపోయిన ఎలుక పెట్టుబడి. ఏంటి వింత పేరు అనుకుంటున్నారా? వినండి. చుల్లపంథకుడి అద్భుతాన్ని చూసి మిగతా భిక్షువులంతా ఆశ్చర్యపోతుంటే బుద్ధుడు ఒక ఆసక్తికరమైన గతం చెప్పాడు. గత జన్మలో కూడా నేను ఇతనికి ఇలాగే మార్గనిర్దేశం చేశాను అని ఒక కథ మొదలుపెట్టాడు. అది బెనారస్ నగరంలో జరిగింది. అప్పట్లో బుద్ధుడు ఒక సంపన్నమైన ఖజాంచీ. ఒకరోజు ఆయన రోడ్డు మీద వెళుతూ అక్కడ పడి ఉన్న ఒక చనిపోయిన ఎలుకను చూసి మామూలుగా ఒక మాట అన్నాడు.
తెలివైనవాడైతే ఈ చిన్న ఎలుకతో కూడా సంపదను సృష్టించగలడు అని. అయితే ఆ మాటలను పక్కనే ఉన్న ఒక పేద పిల్లాడు విన్నాడు. ఎవరో తెలుసా ఆ పిల్లాడు? గత జన్మలో మన చుల్లపంతకుడే. ఆ పిల్లాడు ఆ చనిపోయిన ఎలుకనే తన మొదటి పెట్టుబడిగా తీసుకున్నాడు. దాన్ని అమ్మి ఆ కొద్దిపాటి డబ్బుతో నీళ్లు, బెల్లం తీసుకుని వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పూలమ్మాడు. ఆపై గుర్రాలకు గడ్డి అమ్మే వ్యాపారం చేశాడు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి ఒక పెద్ద ఓడలోని సరుకు మొత్తాన్ని కొనే స్థాయికి చేరుకున్నాడు. నిజంగా నమ్మశక్యం కాని వ్యాపార వ్యూహం కదా. ఆ ఆర్థిక ఎదుగుదల ఎంత అమాంతంగా పెరిగిపోయిందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. కేవలం గడ్డి అమ్మడం ద్వారా 1000 నాణేలు సంపాదించిన ఆ బాలుడు ఆ తర్వాత తన తెలివితేటలతో ఓడ సరుకును కొనుగోలు చేసి ఏకంగా 2 లక్షల నాణేల భారీ లాభాన్ని ఆర్జించాడు. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారడమంటే ఇదేనేమో కదా. 6వ భాగం చిన్న ఆరంభాలకున్న శక్తి. ఆ పేదబాలుడు కాలక్రమంలో మహాధనవంతుడై చివరకు తన మార్గవర్షి అయిన ఆ ఖజాంచీ కూతురునే పెళ్లి చేసుకున్నాడు. చూశారా, ఎంత చిన్న అనామకమైన ప్రారంభాల నుంచి అయినా సరే అద్భుతాలు సృష్టించవచ్చని ఇది నిరూపిస్తోంది. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించాలి. మన ఆధునిక జీవితంలో ఆ చనిపోయిన ఎరుక లాంటి అవకాశం ఏముంది అంటే, మనం ప్రతిరోజు చూస్తూ కూడా అస్సలు పట్టించుకొని కానీ సరిగ్గా గమనిస్తే మన జీవితాన్నే మార్చేయగల ఆ చిన్న ఆరంభమేది? ఇది మనందరికీ ఒక మంచి ప్రశ్న. దీని గురించి ఖచ్చితంగా ఆలోచించండి.